పెద్దపల్లి జిల్లాలో న్యాయవాద దంపతులు వామన్ రావు నాగమణిల హత్యపై సిబిఐ విచారణ ప్రారంభించింది. హత్య ఘటన స్థలాన్ని మంతని కోర్టు గుంజపడుగులో వామన్ రావు ఇంటిని సిబిఐ అధికారులు సందర్శించారు. సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు నాగమణి దారుణ హత్య కేసు విచారణకు సిబిఐ చేపట్టింది. ముగ్గురు సిబిఐ అధికారులు గోదావరికని ఏసీపీ రమేష్తో కలిసి వామన్ రావు స్వగ్రామం పెద్దపల్లి జిల్లా పంతిని మండలం గుంజపడుగుకు చేరుకొని వివరాలు సేకరించారు. వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు, ఆయన సోదరుడు ఇంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యులను సిబిఐ అధికారులు కలిసి హత్య జరిగిన తీరుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. హత్య జరిగిన రోజున 2021 ఫిబ్రవరి 12 హత్య జరిగిన రోజు 2021 ఫిబ్రవరి 17న వామన్ రావు దంపతులు మంతని కోర్టుకు వచ్చి వెళ్తుండగా హత్యకు గురయ్యారని కుటుంబ సభ్యులు సిబిఐ అధికారులు తెలిపారు. గ్రామంలోని రామాలయం కమిటీ వివాదంపై హైకోర్టులో కేసు వేయడానికి రిట్ పిటిషన్పై సంతకాల కోసం మంతని కోర్టు వద్దకు రాగా కాపు కాసి వెంబడించి కల్వచెర్ల వద్ద హత్య చేశారని చెప్పడంతో కోర్టు నుంచి విచారణ మొదలుపెట్టారు. మంతని కోర్టు పరిసరాలను సిబిఐ అధికారులు పరిశీలించారు. అక్కడి నుండి హత్య జరిగిన ప్రదేశం రామగిరి మండలం కల్వచెర్లకు చేరుకుని హత్య ఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడ రోడ్డుపై వామన్ రావు పడిపోయిన ప్రదేశాన్ని, కారు ఆగిన స్థలాన్ని చూసి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. దారుణ హత్యకు గురైన రక్తమూడుతున్న దంపతులను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సిబిఐ అధికారులు పెద్దపల్లి ఆసుపత్రి సందర్శించారు. హత్యకు ముందు వామన్ రావు దంపతులు ఎక్కడికి వెళ్లారు, ఎలా వెళ్లారు, హత్య జరిగిన తర్వాత పరిణామాలను సిబిఐ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి కుటుంబ సభ్యులు ఇచ్చిన వివరాలతో విచారణ చేపట్టారు. వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు తమ గ్రామంలోని రామాలయ కమిటీ వివాదంతో పాటు అక్రమంగా నిర్మించిన పెద్దమ్మ ఆలయానికి సంబంధించి వెళ్తే వసంతరావు, కుంట శ్రీనివాస్, గట్టు విజయ్ కుమార్, అక్కపాక కుమార్లతో వివాదం ఉందని తెలిపారు. కొందరు కక్ష కట్టి తన కొడుకును హత్య చేసేలా ప్రేరేపించారని చెప్పారు. న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇప్పటికే దంపతుల హత్య కేసులో నిందితులుగా 7గురిని పోలీసులు గుర్తించి కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు విచారణ పూర్తి కాకపోవడంతో వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో కేసు విచారణను సిబిఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో గత ఆగస్టు 25న ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టింది. ఎఫ్ఐఆర్లో వెల్తి వసంతరావు, కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్తో పాటు 7గురు పేర్లు ఉన్నాయి. సిబిఐ ఎంట్రీతో న్యాయం జరుగుతుందని వామన్ రావు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.